ఈశ్వరుడు సర్వశక్తి సమన్వితుడు. ఆయన ఆజ్ఞ మేరకి సమస్తము నడుస్తూ ఉంటుంది. అలా నడపగలిగినటువంటి సమర్థుడైనటువంటి పరమేశ్వరుని యొక్క చూపుడు వేలు చూసి భయపడి సూర్యుడు సమయపాలనం చేస్తాడు, చంద్రుడు సమయపాలనం చేస్తాడు, పంచభూతములు ఆయన శాసనాన్ని అనుసరిస్తాయి. లింగపురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటూ ఆయన అంటాడు, అసలు ఎక్కడైనా సరే లోకంలో బ్రతికించడం అనేటటువంటి మాట ఎక్కడ ఉంటుంది అంటే నీటి ఎందు ఉంటుంది. ఆ నీరు బ్రతికిస్తుంది. ఆ నీటికి పరమశివుడు ఒక ధర్మాన్ని పెట్టాడు, నువ్వెప్పుడూ క్రిందకే వెళ్ళాలి అని శాసనం చేశాడు. నీరు క్రిందకి వెళ్లకుండా పైకెక్కడం మొదలెట్టింది అనుకోండి, అసలు ఈ సృష్టిలో చాలా ప్రాణులు మిగలవు.